హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంద్రో కొత్త హెయిర్ స్టైల్ అనుకోమాకండి. కొత్త హెయిర్ స్టైల్ ఏం కాదు, జుట్టు పెరిగింది, కళ్ళలో పడుతుంది. సో అది తట్టుకోలేక క్లిప్ అయితే పెట్టుకున్నా. నేను మీ రావణ్ ఫర్ యూనే, నేను మీ రైమన్ గారిని. ఏం కొత్త గెటప్ అయితే కాదనమాట. సో ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉంది, అది చెప్దాం అనుకుంటున్నా, అటే పోతుంది. మ్యాక్సిమం రేపు రివ్యూ చేస్తా భయ్య. అది చాలా పెద్ద న్యూస్. అది వింటే మట్టికి మీరు వా అన్నాయి అంటారు. ఎనీవే, ఆ దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ నాకు అది చెప్తా. రేపు ఈద్ రోజు అయితే మ్యాక్సిమం ఈ న్యూస్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి రేపు అయితే. నా లైఫ్ గురించి అవన్నిటి గురించి రేపు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు చూసుకున్నట్లయితే మన పెద్ది మూవీకి, పుష్ప సినిమాకి, కేజీఎఫ్ సినిమాకి చాలామంది కంపారిజన్ చేస్తున్నారనమాట. చాలామంది ఇది అక్కడ నుండి కాపీ కొట్టారు, ఇక్కడ నుండి కాపీ కొట్టారు. బుచ్చుబాబు ఏం కుక్ చేస్తున్నావు అని చెప్పి మేము ఎన్ని రోజులు వెయిట్ చేశాం. కానీ ఆయన కుక్ చేసేది ఏం లేదు, మొత్తం కాపీ కుకింగ్ అయితే చేస్తుంటూ ఆ సినిమాని ఈ సినిమాని పట్టుకొచ్చి మా ముందు పెడుతున్నాం అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేయడం మనం చూడవచ్చు అనమాట. దీనికి గల రీజన్ ఏంటి అని అంటే, మొట్టమొదట పెద్ది సినిమాలో రామ్ చరణ్ అన్న లుక్ చాలా దగ్గరగా ఉందన్నమాట. కేజీఎఫ్ సినిమాలో ఫస్ట్ లుక్ ఏ విధంగా దగ్గరగా ఉందో, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుక్ ఏ విధంగా ఉందో, అదే రకంగా ఈ పెద్ది సినిమాలో ఉన్నటువంటి రామ్ చరణ్ కూడా చాలా దగ్గరగా ఉండు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రంగస్థలంలో ఉన్నటువంటి రామ్ చరణ్ని రీక్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడుతుంటాం. ఇంకో ఎత్తు అనమాట. ఇంకోటి ఏంటంటే, రామ్ చరణ్ అన్న ఈ సినిమాలో మరుగుర్జు క్యారెక్టర్ చేయబోతుండు అనేటటువంటి వార్తలు కూడా బాగా వినపడుతున్నాయి అనమాట. మరుగుర్జు క్యారెక్టర్ ఏంటి, మా ఫీజులు ఎగిరిపోతున్నాయి అని చెప్పి మీకైతే అనిపించవచ్చు. ఒకసారి పెద్దలో ఈ లుక్ అబ్జర్వ్ చేయండి. ఏదైనా సరే మనకు ఇక్కడ నుండి ఇక్కడికి చాలా గ్యాప్ ఉంటుంది అనమాట. ఉదాహరణకి నాదే చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి చాలా మీకు గ్యాప్ ఉన్నట్టుగా వస్తుంది. ఇదేనా చూడండి, షోల్డర్ నుండి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉంది. సో రామ్ చరణ్ అన్నది చాలా బిగ్ ఉంటుంది అనమాట, ఇంకా పొడుగు ఉండాలన్నమాట. కానీ చూసుకున్నట్లయితే ఏదో దగ్గరగా ఉంది అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఆ తర్వాత ఇవి చూడండి, ఇది కూడా ఉంది. అండ్ బ్యాట్ చూడండి, బ్యాట్ అయితే రామ్ చరణ్ అన్న చేతుల కన్నా చాలా పెద్దగా కనపడుతుంది. ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం అర్థమైపోద్ది. అంటే పెద్ది సినిమాలో రామ్ చరణ్ అన్న మరుగుర్జు క్యారెక్టర్ చేయబోతుండో, అంటే పొట్టి క్యారెక్టర్ చేయబోతుండో అనేటటువంటిది బాగా న్యూస్లో, మీమ్స్లో అయితే బాగా చక్కెలు కొడుతుంది అనమాట. నాకు కూడా మొత్తం క్లోజప్ షాట్సే పెట్టారు. ఇప్పుడు రామ్ చరణ్ అన్న కంపారిజన్ చేస్తూ పక్కనే ఇది పెట్టలేదన్నమాట. ఉదాహరణకి ఏదైనా ఎలిమెంట్ పెట్టినట్టయితే మనమైతే దాన్ని కంపారిజన్ చేసి చెప్పొచ్చు. ఇది ఏదైతే ఉందో మరుగుర్జు క్యారెక్టర్, రామ్ చరణ్ అని బుచ్చిబాబు పుట్టిగా చూపిస్తాడు, అంటే ఏదో గట్టిగా ప్లాన్ చేసిన అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. కానీ మనకు అది రివీల్ కాకూడదు అని చెప్పి ఈ విధంగా వదిలేసిన. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏందో తెలుసా, ఈ సినిమా పేరేంది, పెద్ది. సో రామ్ చరణ్ అన్న పొట్టిగా కనపడతాను అనమాట. పెద్ది అనేటటువంటి టైటిల్ పెట్టుకోండి. పొట్టిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సంచరిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి కాన్సెప్ట్ ఏమన్నా తన బ్రెయిన్లో ఉందేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఇది నిజమయ్యేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనొస్తుంది అనమాట. ఎందుకంటే బుచ్చిబాబు గారు ప్రతి సినిమాలో హీరోకి ఏదో ఒక డిఫెక్ట్ అయితే పెడతారు అనమాట. మ్యాక్సిమం ఉప్పిన సినిమాలో చూసుకున్నట్లయితే కాయలు కోసేసిండు. ఇందులో చూసుకున్నట్లయితే రామ్ చరణ్ అన్ని మరుగుర్జు క్యారెక్టర్లో చూపించుకుంటా భయంకరమైనటువంటి ఎలివేషన్లు ఇస్తారు. చూసుకున్నట్లయితే తను పేరుకు పెద్ది, కానీ చూడడానికి చిన్నగా ఉంటాడు. కానీ తను చేసేటటువంటి విధ్వంసాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది ఇంకా వెయిట్ చేసి చూడాలన్నమాట. అండ్ నేను ఇన్ని రోజులు కబడ్డీ ప్లేయర్ అనుకున్నాను, కానీ జాగ్రత్తగా చూస్తే అది క్రికెట్ బ్యాట్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అంటే తను ఒక క్రికెట్ ప్లేయర్ అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. ఆ రోజుల్లోనే లగాన్ అనేటటువంటి సినిమా తీశారు, బ్రిటిషర్స్ మీద క్రికెట్ ఆడుతూ. ఇందులో కూడా మన పెద్ద చూసుకున్నట్లయితే బ్రిటిషర్స్ మీద క్రికెట్ ఆడుతున్నట్ట నెక్స్ట్ లెవెల్ ఉంటాయంట ఆ సీన్లో. అండ్ పీరియాడిక్ టైప్లోనే క్రికెట్ పెట్టిండు అని అంటే బుచ్చిబాబు గారి బ్రెయిన్కి అయితే మనమైతే సలాం కొడతారు. ఇవన్నీ వినపడుతున్నటువంటి న్యూస్. దీని వెనక ఇంకోటి కూడా నడుస్తుంది అనమాట. అదేంటి అంటే, పుష్ప సినిమా నుండి కాపీ కొడుతున్నారా అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. దీనికి గల రీజన్ ఏంటి అంటే, రామ్ చరణ్ అన్న ఈ స్ట్రైవ్ ఫర్ హీజ్ ఐడెంటిటీ అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చిందనమాట ట్విట్టర్లో పోస్ట్ చేసినప్పుడు. మీరైతే ఇది అబ్జర్వ్ చేయొచ్చు. అందులో మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఐడెంటిటీ కోసం తను పోరాడబోతుండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. పుష్ప సినిమా మొత్తం కూడా ఎర్రచందనం కోసం పోరాడుతూ, ఐడెంటిటీ కోసం పోరాడుతూ ఉంటాడు. అంటే తన ఇంటి పేరు తన దగ్గర లేనటువంటి, ఆల్రెడీ తనదే అది, కానీ తన దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయింది. దానికోసం తను పోరాడుతూ ఉంటాడు. తిరిగి తన దగ్గరికి వచ్చిందా లేదా అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఆ సినిమా అంతా వచ్చి మనకైతే అర్థమవుతుంది అనమాట. సో ఈ సినిమా కూడా తన ఐడెంటిటీ కోసం, అక్కడ ఉన్నదాని కోసం పోరాడితే ఇక్కడ లేని దానికోసం ఏమైనా పోరాడుతాడా, తన జాతి కోసం ఏమైనా పోరాడుతాడా, పోనీ తన పేరెంట్స్ కోసం, మ్యాక్సిమం జాతి కోసం, గీతి కోసం అయితే ఉంటుందో. ఆ సుకుమార్ గారి మైండ్ సెట్, ఈ బుచ్చిబాబు మైండ్ సెట్ ఒకేలాగా ఆలోచిస్తాయి కాబట్టి తను కూడా ఏదో లాస్ అవుతున్నాడు అనమాట. తన పేరెంటింగ్ వల్ల ఏదో ఒకటి లాస్ అవుతాడు, దానికోసం తను పోరాడుతూ ఉండొచ్చు. లేదా అక్కడ ఏదో ఒక క్రీడ ఉండొచ్చు, ఆ క్రీడలోకి వీళ్ళు రానికపోవచ్చు. కానీ అదే క్రీడని మనోడు పట్టుబట్టి నేర్చుకోండి ఒక పెద్దలాగా ఎదుగుండొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో పుష్ప సినిమా నుండి కాపీడ్ అని చెప్పే కన్నా పుష్ప సినిమా నుండి ఇన్స్పైర్ అయ్యారు అనేటటువంటిది అయితే మీరు గమనించాలన్నమాట. మళ్ళీ ఇక్కడ ట్రోల్ చేయడానికి లేదనమాట. ఒక మొక్క చెప్పనా నేను మీకు, బాహుబలి లేనిది
ఈ త్రిబుల్ ఆర్ మూవీ లేదు, అవునా కదా? త్రిబుల్ ఆర్ మూవీ లేనిది ఇప్పుడు వచ్చేటటువంటి పాన్ ఇండియా సినిమాల్లో. కానీ ఈ అన్ని సినిమాల కన్నా ముందు ఉన్నటువంటి సినిమా మగధీర సినిమా. ఆ మగధీర లేనిది ఇవేమి ఉండేవి కాదు అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ విధంగా పుష్ప నుండి ఇన్స్పైర్ అంటున్నారు కదా, పుష్ప చూసుకున్నట్టయితే రంగస్థలం నుండి కూడా చాలా అంటే చాలా ఇన్స్పైర్గా తీసుకున్నటువంటి సీన్లు ఉన్నాయి. కాబట్టి ఒక సినిమాకి అయితే మోటివ్ ఉంటుంది, ఒక సినిమాకి ఇన్స్పైర్ తీసుకోవడం అయితే కామన్. కాబట్టి ఇందులో కాపీ కొట్టారు అనే దానికన్నా కాపీ కొట్టడం మ్యాటర్ కదనమాట. స్టోరీని ఎవడు కూడా ఇవాళ రేపు చూడట్లే, దాని ఇంప్లిమెంట్ చూస్తున్నారు. బాహుబలి అనేటటువంటి సినిమా ఉంది, స్టోరీ అంతా ఏం గొప్పగా ఉంటుంది, కానీ దాని ఇంప్లిమెంట్ అనేటటువంటిది చాలా గొప్పగా ఉంటుంది. అందులో చూపించేటటువంటి క్యారెక్టర్స్ అయినా, ఆ క్యారెక్టర్స్ వెనుకున్నటువంటి ఫ్లాష్ బ్యాక్ అయినా, అవన్నీ కూడా మనకి కనెక్ట్ అయ్యేలా తీశారు. కాబట్టి బాహుబలి అంత పెద్ద హిట్. త్రిబుల్ ఆర్ మూవీ ఉంది, త్రిబుల్ ఆర్ మూవీ ఏమంతుందని ఆస్కార్ దాకా వెళ్ళింది, ఏమంతుందని ఇన్ని కోట్లు కొట్టింది. చాలా సింపుల్ స్టోరీ. ఒకడు చూసుకున్నట్లయితే మళ్ళీ కోసం పోరాడతారు, ఒకళ్ళు చూసుకున్నట్లయితే ఆయుధాల కోసం పోరాడతారు. చాలా సింపుల్. కానీ దాన్ని ఎస్టాబ్లిష్ అంటే దాని వెనక వీళ్ళు ఎంత కష్టపడ్డారు అనేటటువంటిది మనకు చూపించి మనకు కనెక్ట్ చేయగలిగితే చాలా పెద్ద విజయం సాధిస్తారు అనేటటువంటిది రియాలిటీ. అదేవిధంగా పెద్ద సినిమా ఈ ఊరు నేపథ్యంలో చూసినా, కబడ్డీ నేపథ్యంలో చూసినా, క్రికెట్ నేపథ్యంలో చూసినా, మరుగుజ్జు నేపథ్యంలో చూసినా కానీ తీసేటటువంటి విధంగా తీస్తే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయితే. ఒక్క మొక్కలో చెప్పాలి అని అంటే అందరికీ కూడా దగడు పుట్టించింది అనమాట. అంటే మన ఉంటుంది కదా మన ప్యారడైజ్లో, అదైతే నాకు గుర్తొచ్చింది అనమాట. అందరినీ కూడా వచ్చబోయించిండు ఒక్క ఫస్ట్ లుక్తోనే, అందరినీ తన వైపు తిప్పుకుంటూ మన రామ్ చరణ్ అన్న ఎలా రామ్ చరణ్ చూపిస్తే నిజంగా కడుపు అయితే నిండిపోద్ది అనేటటువంటిది రియాలిటీ. ఇది అనమాట పెద్ది గురించి చాలా మంది అప్డేట్ అయ్యారు కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో నిన్నే రావాల్సిందే కానీ లేట్ అయింది. ఉంటా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.